రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఏప్రిల్ 13వ తారీఖున నోయిడా, గాజియాబాద్ ప్రాంతంలో, ఉత్తరప్రదేశ్లోని నోయిడా, గాజియాబాద్ ప్రాంతాల్లో భారీ ఎత్తున కార్మికులు ఉద్యమించారు. జీతాలు పెంచాలని చెప్పి రోడ్లెక్కారు. దాదాపు 45,000 మంది కార్మికులు ఏకకాలంలో 80 చోట్ల ధర్నాలు, ర్యాలీలు, పికెటింగులు, రోడ్లు బ్లాక్ చేయటము, వాహనాలను ధ్వంసం చేయటం, ఈ రకమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు. హఠాత్తుగా కార్మికులలో ఇంత ఆగ్రహం పెళ్ళుబుకడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ఏ కారణము లేదు, కానీ హింస భయంకరంగా చెలరేగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగవలసి వచ్చింది, భద్రతా దళాలు రంగంలోకి దిగవలసి వచ్చింది, పరిస్థితిని అదుపు చేయవలసి వచ్చింది. దాదాపు 6-7 గంటల పాటు నోయిడా ప్రాంతం పూర్తి రావణ కాష్టంలా రగిలింది. కార్మికులు తమ జీతాలు పెంచాలని చేసినటువంటి ఉద్యమం ఇది. పొరుగు రాష్ట్రమైనటువంటి హర్యానాలో ఏ రకంగానైతే జీతాలు పెంచారో ఆ రకంగా మాకు కూడా పెంచాలి. ఎందుకంటే నేషనల్ క్యాపిటల్ రీజన్ అయినటువంటి ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి గురుగ్రామ్ కావచ్చును, గాజియాబాద్ కావచ్చును, అదేవిధంగా మిగతా ప్రాంతాలు కావచ్చును, నోయిడా కావచ్చును, ఇవన్నీ కూడా నేషనల్ క్యాపిటల్ రీజన్లోకి వస్తాయి. కాబట్టి అక్కడ ఏం జరిగినా రాజధాని ప్రాంతం మీద దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. గురుగ్రామ్లో పెంచినట్టు మాకు పెంచాలని చెప్పి డిమాండ్ చేయటము, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక కమిషన్ చర్చలు జరిపి 20 నుంచి 21% జీతాల పెంపుదలకి అంగీకరించడం కూడా జరిగినాయి. అంగీకరించడం జరిగిన తరువాత, ఒప్పందం జరిగిన తరువాత ఈ అల్లర్లు జరిగాయి. ఈ అల్లర్లలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. మొత్తానికి చిన్న చిన్న వాహనాల్ని ధ్వంసం చేయటం, ఆస్తుల్ని నష్టం చేయటం, ఇదంతా జరిగింది. తరువాత పోలీసులు లా అండ్ ఆర్డర్ తన పనిని తాను చేసుకుపోతుంది, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు, ఆర్మీ ఫ్లాగ్ మార్చ్ చేసింది. కానీ తరువాత ఎప్పుడైతే లోపలికి వెళ్ళి అధ్యయనం చేయటం మొదలుపెట్టారో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దీనిని మొత్తం అంతా కూడా ఇది ఒక పథకం ప్రకారము అనేక పొరలుగా ప్లాన్ చేసి తీసుకొచ్చినటువంటి అల్లరిది. ఢిల్లీలో అంతకుముందు షాహీన్బాగ్ అల్లర్లు జరిగినాయి. షాహీన్బాగ్ అల్లర్ల తరువాత రైతు ఉద్యమాల పేరిట అల్లర్లు జరిగినాయి. ఆ తరువాత డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చిన సమయంలో తూర్పు ఢిల్లీలో మత కల్లోలాలు జరిగినాయి. ఆ తరువాత ఇప్పుడు ఈ సంఘటన జరిగింది. మొత్తానికి దేశ రాజధానిలో దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అరాచకం సృష్టించటం అనేది ఏదో ఒక పథకంలో భాగంగా జరుగుతుంది. అది అర్థమైన తర్వాత జాగ్రత్తగా చూస్తే అనేక పొరలుగా వ్యూహాన్ని పన్నినట్టుగా ఉంది. దీన్ని చూసినట్లయితే దాదాపు మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 ఈ మధ్య కాలంలో, అంటే 2 రోజుల కాలంలో, మార్చి 31, ఏప్రిల్ 1, ఈ 2 రోజుల్లో క్యూఆర్ కోడ్లు ఇచ్చి ఆ క్యూఆర్ కోడ్లను నొక్కడం ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడికి వెళ్ళాలో మొత్తము ప్లాన్ చేసి ఏకకాలంలో 40 చోట్ల హింస చెలరేగేలా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, రూపేష్ రాయ్, మనీషా చౌహాన్, అదేవిధంగా ఆదిత్య ఆనంద్, అదేవిధంగా అనిల్ చౌహాన్, ఈ 4 నాయకులు చాలా పెద్ద ఎత్తున ఈ మొత్తం క్యూఆర్ కోడ్ల ద్వారా అందరినీ సమీకరించి ఏకకాలంలో ఉద్యమం జరగడం, తద్వారా పోలీసులు ఏదో 1 చోట 2 చోట్ల అయితే పరిస్థితిని అదుపులో చేయగలరు, కానీ ఏకకాలంలో అనేక చోట్ల అల్లర్లు జరిగినట్లయితే దాని ప్రభావం అదుపు చేయడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ప్లానింగ్ అంతా కూడా ఈ 4 చేసినట్టు తెలిసింది. ఈ 4 ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ అయి ఉన్నారు. ఇంకొక 62 మంది కూడా అరెస్ట్ అయ్యారు. దర్యాప్తు చేస్తుంటే రెండవ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. ఈ మొత్తము హింసని ప్రేరేపించడం 2 ఎక్స్ హ్యాండిల్స్, గతంలో ట్విట్టర్ అనేవాళ్ళు ఎక్స్ హ్యాండిల్స్ ద్వారా జరిగినాయి. ఈ 2 ట్విట్టర్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి మీర్ ఇలియాజీ అనే పేరుతో జరిగింది, రెండవది ఆయుషి తివారీ అనే పేరుతో జరిగింది. ఈ మీర్ ఇలియాసీ, ఆయుషి తివారీ వీళ్ళెవరు, ఎక్కడి వాళ్ళు అని చెప్పి కొద్దిగా వీళ్ళ ఐపీలను ఉపయోగించి చూస్తే వీళ్ళు విపిఎన్ని ఉపయోగించి చేశారంటే లోకల్ ఇంటర్నెట్ని సర్కమ్మెంట్ చేసి వీళ్ళు ఇది పంపించారు. ఇవి
పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ట్విట్టర్ అకౌంట్ల యొక్క ఐపీ అడ్రస్ చూస్తే అవి పాకిస్తాన్కి చెందినవి. మీర్ ఇలియాసీ పేరు మీద, అదేవిధంగా ఆయుష్ తివారీ పేరు మీద వచ్చినటువంటి ఇవి మొత్తము రెచ్చగొట్టే పనిని చేసినాయి. మొదటి నుంచి ఆర్గనైజ్ చేస్తూ వచ్చినాయి పాకిస్తాన్ నుంచి. కాబట్టి కార్మికులు సహజంగా జీతం పెంపు కోసం చేసేటటువంటి ఉద్యమంలోకి పాకిస్తానీ ట్విట్టర్ హ్యాండిల్స్, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు పనిచేసేటటువంటి ఏజెంట్స్ ఎలా ఇన్ఫిల్ట్రేట్ చేశారు, ఇది తెలుసుకోవాలన్నట్టయితే ఢిల్లీలో 13 ఏప్రిల్లో జరిగినటువంటి నోయిడా అల్లర్లని అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్విట్టర్ హ్యాండిల్స్ 2 కూడాను ఇన్యాక్టివ్ అయిపోయినాయి. ఈ మొత్తము ఉద్యోగులు మామూలుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అరెస్ట్ అయినటువంటి 62 మంది కోసం బెయిల్ కోసము, వాళ్ళని బయటకు తీసుకుని రావడం కోసము సుప్రసిద్ధ లాయర్లు, గంటకి లక్షలు ఛార్జ్ చేసే లాయర్లందరూ కూడా రంగంలోకి దిగారు. వీళ్ళని బయటకు తీసుకొచ్చేందుకు ఈ దేశంలో అర్ధరాత్రి 3 గంటలకి కూడా కోర్టుల్ని తెరిపించి తీర్పులు ఇప్పించగలిగేటటువంటి, ఆదేశాలు ఇప్పించగలిగేటటువంటి వ్యవస్థ మొత్తము యాక్టివ్ అయిపోయింది. కాబట్టి నోయిడాలో జరిగినటువంటి అల్లర్లు కేవలము వేతన పెంపు కోసము జరిగినటువంటి అల్లర్లు కావు. షాహీన్ బాగ్, రైతు ఉద్యమాల పేరిట ఎర్రకోట మీద ఖలిస్తానీ జెండా ఎగరేయటము, ఆ తరువాత ఢిల్లీ అల్లర్ల వంటి సంఘటనలతోటి అదే సంఖ్యలలో, అదే శృంఖలలో భాగంగా చూస్తే తప్ప ఈ అల్లర్ల వాస్తవ స్వరూపం మనకి అర్థం కాదు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.